రెండవ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మానవ సమాజానికి సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు, ప్రతి సత్కార్యమునకు, ఈ ప్రపంచమును సత్కార్యముతో నింపాలి అనంటే దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనాన్ని ఉపదేశించుటకును, అది ఉపదేశించటానికి ఉపయోగపడుతుంది, దండించటానికి ఉపయోగపడుతుంది, తప్పుదిద్దటానికి ఉపయోగపడుతుంది, నీతి యందు శిక్షణ కోసం కూడా ఉపయోగపడుతుంది, ప్రయోజనకరమైనది. ఈ వాక్యమును మనం చదువుతున్నాం. ఈ వాక్యం యొక్క ప్రయోజనం ఇది, ఈ వాక్యం యొక్క ప్రాధాన్యత ఇది. టు బిల్డ్ లైవ్స్, టు బిల్డ్ కమ్యూనిటీస్, టు బిల్డ్. ఒకసారి ఒక సహోదరుడితో మాట్లాడుతున్నాను, ముస్లిం సహోదరుడితో. మీరు టీవీలలో చూసే ఉంటారు జాకిర్ నాయక్ అనేటటువంటి వ్యక్తిని. ఆ జాకిర్ నాయక్ అనే వ్యక్తిని వెళ్ళి నేను, నా స్నేహితుడు వాళ్ళ ఆఫీస్లో కూర్చొని పిలిచాం, మీరు రండి, మీరు వస్తే కనుక మనం పబ్లిక్గా అందరి ముందు యేసుక్రీస్తు దేవత్వం గురించి లేకపోతే బైబిల్ గురించి మాట్లాడదామని. ఆయన ఒప్పుకోలేదు మాతో మాట్లాడటానికి, ఆ కథ వేరు కానీ. సో నేను అలా మాట్లాడుతున్న సమయంలో ఒక ముస్లిం సహోదరుడు నన్ను అన్నాడు, మీ దేవుడు ఒకటా మూడా అని అడిగాడు. ఒకటా మూడా అంటే వాట్ డూ యూ మీన్ అని అన్నాను. మీరు కొందరేమో ముగ్గురు అంటారు, కొందరేమో ఒకడంటారు, ఒకడో మూడో కూడా ముందు తెలుసుకోండి మీరు, ఆ తర్వాత మాతో మాట్లాడి అన్నాడు. నేను అడిగాను, మీ దేవుడు ఒకడేనా అంటే అవును ఒకడే అన్నాడు. అయితే మీ దేవుడు ఒంటరివాడా అని అడిగాను. అదేంటి ఒకడే అంతే, ఒంటరి ఏంటి అన్నాడు. దట్స్ ద డిఫరెన్స్ మై బ్రదర్. అడిగాను, జస్ట్ ఇమాజిన్, ఒకసారి ఆలోచించండి. సృష్టి లేదు, దేవదూతలు లేరు, మనుషులు లేరు, ఏమీ లేదు, దేవుడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడా అని అడిగాను. ఎంతకాలం ఉన్నాడు? ఆయన ఇలా చూస్తూ ఉండిపోయాడు. ఆయన ఎప్పుడూ ఉన్నాడు, ఒంటరిగానే ఉన్నాడు అన్నాడు. సో ఆయన ప్రేమ నేర్చుకున్నాడా అని అడిగాను. ప్రేమ నేర్చుకోవటం ఏంటి అన్నాడు. ఇంకొక వ్యక్తి లేనిదే ప్రేమ ఎలా తెలుస్తుంది అని అడిగాను. ఇంకొక వ్యక్తి లేనిదే ప్రేమ ఎలా ప్రకటిస్తాడు అని అడిగాను. ఆయన మాటలు నేర్చుకున్నాడా, భావ ప్రకటన నేర్చుకున్నాడా, అంటే ఆయన సృష్టి పైన ఆధారపడ్డాడా ప్రేమించటం కోసం? ఆయన ప్రేమించాలంటే ఆయనకు సృష్టి చేసుకునే కర్మ పట్టిందా? ఆయన సృష్టించందే ఆయన ప్రేమించలేడా? ఆయన సృష్టించందే న్యాయం తీర్చలేడా? న్యాయం అన్న కాన్సెప్ట్ అసలు తెలుసా ఒంటరివాడికి అని అడిగాను. ఆయన బ్రదర్ నాకు టైం అవుతుంది మళ్ళీ మాట్లాడుతా అన్నాడు.